కాబట్టి గురువుగారి యొక్క ప్రాణరక్షణ కొరకు గురువుగారిని రక్షించుకోవడం కొరకు చేసేటటువంటి శుశ్రూష గురుపత్ని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. గురుపత్ని యొక్క అనుగ్రహం గురువుగారి అనుగ్రహంతో సమానమే. కాబట్టి పూర్వం అంత జాగ్రత్తగా అనువర్తించడం అనేటటువంటిది లోకంలో ఉండేది. నన్నయ్య గారు మహానుభావుడు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఉదంకోపాఖ్యానాన్ని ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. పైలుడి దగ్గర శిష్యరికం చేసేటటువంటి ఉదంకుడు గురువుగారి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. పైలుడు ఏం చెప్పాడు, ఉదంకుడు ఏం నేర్చుకున్నాడు, దాని గురించి చాలా అందమైన పద్యం ఒకటి చేస్తూ, గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెన గురుదయ అణిమాది కాష్టగుణములతోడన్. ఆయన ఎలా చదువుకున్నాడో చెప్తున్నారు. గురువుగారి దగ్గర చదువుకోవడం అంటే గురువుగారు ఏమైపోయినా పర్వాలేదని చదువుకోవడం కాదు. గురువుగారి దగ్గర నేర్చుకోవడం అంటే అలా ఉండాలి వినయం. గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి, గురువుగారికి సేవ చేస్తూ, గురుపత్నికి సేవ చేస్తూ, గురువుగారి ఆశ్రమమునందు సేవ చేస్తూ. అసలు ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒకదాన్ని శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది. గురువుగారి ఇల్లు దేవాలయము అంది శాస్త్రం. దేవాలయములోనికి మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు, ఎలా పడితే అలా వెళ్ళడం కుదరదు. దేవాలయ తుల్యమైనటువంటి గురువుగారి ఇంట్లోకి మాత్రం ఆర్తితో ఉండి కూడా ప్రవేశించవచ్చు. కానీ గురువుగారు ఇబ్బంది పడేలా మాత్రం అస్తస్తమానం గురువుగారింటికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. నేను మీకు యథార్థం చెప్తున్నాను, నాకు అన్నిటికన్నా జీవితంలో చాలా భయమైన విషయం మా గురువుగారింటికి వెళ్ళడమే. ఇప్పటికీ నేను మా గురువుగారింటికి కొన్ని నెలలకి ఒక్క పర్యాయమే వెడతాను. అది కూడా 1000 మార్లు నేను వారికి విజ్ఞాపన చేసి, చాలా బలీయమైన కారణం ఉంది నేను వెళ్ళవలసి ఉంటుంది అంటే అప్పుడు గురువుగారి అనుమతి తీసుకుని వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడడమే, నేను మాట్లాడడం అనేటటువంటిది బహు తక్కువగా, గురువుగారు మాట్లాడింది విని ఎంత తొందరగా పని పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా, వారి ఊపిరికి ఖేదం కలగకుండా చూసుకుని లేచి వస్తాను. యథార్థంగా చెప్పాలంటే నేను మా గురువుగారింటికి వెళ్ళిన దానికన్నా మా గురువుగారు నా దగ్గరికి వచ్చిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఆయన ప్రేమ అటువంటిది. నేను ఇక్కడ భారతం చెప్తున్నాను అంటే అనేక సందర్భాల్లో నేను ఉపన్యాసాలు చేస్తుంటే పరమ ప్రీతితో లోపలికి వస్తే వెంటనే నేను వేదిక దిగి నమస్కారం చేస్తానని మా గురువుగారు ఆ చివరెక్కడో ఎవ్వరికి కనపడకుండా కూర్చుని వింటారు. విని, నాన్న ఈ ఘట్టాన్ని ఇంకా ఇంత